Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank Nifty 17th December. అంటే ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయో అదేవిధంగా రేపటి మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ అండ్ పాసిబిలిటీ లిక్విడిటీ ఏరియాస్ అండ్ ఆర్డర్ బ్లాక్ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయో ఈరోజు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో అయినా నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ అడ్వాన్స్ లిక్విడ్ స్ట్రాటజీస్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి. సో అడ్వాన్స్ కంటెంట్ మీకు తక్కువ ప్రైస్లో మీకు కోచింగ్ ఇవ్వబడడం జరుగుతుంది. సో ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, దాని కాల్లో వాట్సాప్ చేసినట్టయితే మీకు కోర్స్ ఒక డీటెయిల్స్ ఫుల్ ప్రొవైడ్ చేస్తాను. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఈరోజు చూసుకుంటే మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ వచ్చిందంటే ఈరోజు అయితే మనకి ర్యాలీ అయితే వచ్చింది, బట్ ఆర్డర్ బ్లాక్స్ పరంగా ఆర్డర్ ఫ్లోస్ పరంగా అయితే మనకైతే ఎంట్రీ రాలేదు. ఓకే, సో ఏంటి ఎలా అంటున్నారు అంటే రాలేదు అంటే ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద ట్రేడ్ అయితే ఒక ఎంట్రీ వచ్చింది, బట్ స్టిల్ చాలా తక్కువ సేపు అంటే తీసుకోవచ్చు. ఎక్కడ వచ్చింది ఏంటి అనేది చెప్తాను, బట్ అది కౌంటర్ ట్రెండ్ ఎక్కువసేపు ఉండకూడదు అనమాట. సో అది నేనైతే తీసుకోలేదు, బట్ స్టిల్ మీకు చెప్తాను అది ఎక్కడ వచ్చింది ఏంటంటే. బట్ స్టిల్ ట్రెండ్ పరంగా అయితే మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ రాలేదు అనమాట. సో ఇంత ర్యాలీ వచ్చినా సరే అంటే రూల్స్ పెట్టుకున్నప్పుడు రూల్స్ స్టిక్ అయ్యి ఉంటేనే మనకి ట్రేడింగ్ అనేది పని అవుతుంది. లేదు నేను ర్యాలీ వచ్చింది నేను పరిగెడతాను, లేదు నాకు ప్రతిరోజు ఎంట్రీ కావాలి, ఆ టైప్లో ఐ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉంటే మీకు ఆప్షన్స్ పనికిరాదు, మీరు క్విట్ అయిపోవడం బెటర్. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే సో చూద్దాం. లైక్ నేను చెప్పుకున్నాం కదా, ఒకవేళ మార్కెట్ రేపు ఫ్లాట్గా ఓపెన్ అయితే ఓకే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఫస్ట్ క్యాండిల్ ఈ ప్రీవియస్ క్యాండిల్ ఇది చూడండి, ఈ క్లోజింగ్ క్యాండిల్ కన్నా పైన క్లోజ్ అయితే అప్ సైడ్కి వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాం. కాకపోతే తర్వాత ఇది కూడా అనుకున్నాం, ఒకవేళ ఆ సినారియో జరగకుండాను ఈ లో ఇలా బ్రేక్ అయిపోతాయి, లైక్ ఇది చూడండి ఈ లో బ్రేక్ అయిపోతే ఇంక డౌన్ సైడ్ వెళ్ళిపోతాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాం. రైట్, అయితే అయిపోయింది. మార్నింగ్ అనేది అప్ సైడ్కి వెళ్ళకుండా మార్కెట్ డౌన్ సైడే క్లోజ్ అయింది. రైట్, బాగానే ఉన్నది. ఓకే ఫైన్. అయితే మనకి ఇప్పుడు చూసుకుంటే అయితే తర్వాత ఏమనుకున్నాము, 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుందని కూడా చెప్పాను. ఏది ఇప్పుడు ఒకవేళ లైక్ పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్, ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఏమైంది, ఇది బ్రేక్ అయింది. ఒకవేళ ఇది అప్ సైడ్కి వెళ్ళి ఉంటే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ తీసుకునే వాళ్ళం, వెళ్ళలేదు, డ్రాస్టిక్గా పడిపోతుంది మార్కెట్ అనేది. ఓకే, దాని తగ్గట్టే మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అయితే ఇక్కడ ఏమైంది, ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ఫస్ట్ 2 candles బ్రేక్అవుట్ అయిన తర్వాత మనకి ఇక్కడ బేరిష్ ఎన్గల్ఫింగ్ ఫామ్ అయింది, ఇంబ్యాలెన్స్ వదిలేసింది. ఓకే, సో ఏ టైం అయినా వచ్చి దీన్ని టచ్ చేస్తుందని చూసాను, లేదు. ఓకే, ఇది బ్రేక్ అయిపోయింది. లైక్ ఇప్పుడు చూసుకుంటే లైక్ పుల్ బ్యాక్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ జరిగింది. సో మళ్ళీ ఇక్కడ ఆర్డర్ ఫ్లో కూడా అన్మిటిగేటెడ్ అయిపోయింది. చాలాసేపు నుంచి వెయిట్ చేస్తే వీటిని టచ్ చేస్తుంది, వీళ్ళు టచ్ చేస్తే మళ్ళీ డౌన్ సైడ్ వస్తుందని చూసాను. సో అయితే రైట్, ఓకే బాగానే ఉన్నది. అయితే ఇక్కడ మళ్ళీ మనం చూసుకుంటే ఇక్కడ ఒక బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఉన్నారు. ఈ బుల్లిష్ ఇటువైపు చూడండి, ఇటువైపు ఈ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ ఉంది. కాకపోతే ఇక్కడ ఏదైనా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటే లైక్ ఏంటంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చి సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయితే అప్ సైడ్కి వెళ్ళొచ్చు, బట్ స్టిల్ అది రిస్కీ, అది నాట్ ఏ గుడ్ ఎంట్రీ బికాస్ మార్కెట్ అనేది డౌన్ సైడ్ ఇటువైపు వస్తుంది అనమాట. ఓకే, మార్కెట్ డౌన్ సైడ్ ఇటువైపు ర్యాలీ చేసుకుంటూ వస్తుంది కాబట్టి అది రిట్రేస్మెంట్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ దీన్ని టచ్ చేసిన తర్వాత సో మళ్ళీ ఎక్కడి నుంచి మనం డౌన్ సైడ్ ఇంట్రెస్ట్ ప్లాన్ చేసుకోవాలి. సో ఈ కొద్దిపాటి మూవ్మెంట్ కోసం మనం ఇక్కడ రిస్క్ తీసుకోదలుచుకోలేదు. స్కాల్ప్ పరంగా ఓకే, అలాగే సేమ్ ఇక్కడ ఇటు డౌన్ సైడ్ ఇలా వస్తుంది కదా. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ ఫామ్ అవ్వలేదు, మార్కెట్ అంటే ట్విస్ట్ అవడం లైక్ ఏంటంటే అప్ సైడ్కి వెళ్ళడం కూడా జరగలేదు. చూడండి అక్కడ. ఓకే, సో ఎక్కడ రెడ్ లైన్ గీసాం, ఇదిగోండి ఈ రెడ్ లైన్ ఇది గీసాం కదా, ఇక్కడ ఎగ్జాక్ట్గా అనమాట. ఇక్కడ ఏమైంది, మార్కెట్ ఇక్కడ దీన్ని టచ్ చేసి అంటే బుల్లిష్ ఎన్గల్ఫింగ్ టచ్ చేసి ఏదైనా లైక్ అప్ సైడ్కి ఎలా వెళ్తాదేమో ప్లాన్ చేసి అనుకున్నాను. అంటే అప్ సైడ్కి వెళ్ళడం అంటే అక్కడ లైక్ ఏంటంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ చేసి అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, బట్ స్టిల్ ఆ సినారియో ఏం జరగకుండా డౌన్ సైడ్ వచ్చేసింది. ఓకే రైట్, సో మళ్ళీ ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఇంబ్యాలెన్స్ అయితే కూడా ఉండిపోయింది. ఒకటి చూడండి ఇక్కడ. ఓకే, ఎంత బాగా వర్కౌట్ అవుతాయి చూడండి. ఇది అంటే వర్కౌట్ అవుతాయి అంటే ఇక్కడ ఇలాంటి టైమ్స్లో ఏమవ్వాలంటే డైరెక్ట్గా ఈ స్టాప్ లాస్ ఇచ్చేయడం కాదు. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా ఈ స్టాప్ లాస్ ఇచ్చేయడం కాదు, డైరెక్ట్గా ఈ ఎంట్రీ అవ్వడం. ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్లోని మనకి లైక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ టైప్లో రావు. 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ టైప్ రావు, బట్ స్టిల్ అది చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కాదు, ఇండ్యూస్మెంట్ టైప్ అవుతుంది బికాస్ మార్కెట్ అనేది ట్రెండ్ డౌన్ సైడ్ ఉన్నది మనకి రోజు. ఓకే, సో ఇప్పుడు ఈ లైన్ ఇక్కడ తీసుకున్నాం కదా, ఈ లైన్ ఇక్కడ డిలీట్ చేస్తాను. ఓకే, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఇది ఎప్పుడు మొన్న ఫ్రైడే రోజు ఫామ్ అయిన సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఇంబ్యాలెన్స్ ఉండిపోయింది అనమాట. సో మార్కెట్ దాన్ని టెస్ట్ చేసింది.
టెస్ట్ చేసిన తర్వాత సో మనకి అబ్జర్వ్ చేస్తే ఇది చూడకూడదు. ఏమో ఇది ఫెయిల్ అయిపోవచ్చు, ఒకవేళ ఇది ఫోర్స్ ఉంటే ఇది డౌన్ సైడ్ ఫెయిల్ అయిపోవచ్చు. బట్ స్టిల్ ఇవి ఎలా పనిచేస్తే చూడండి. ఇక్కడ మనం డైరెక్ట్ చూసి ఎంట్రీ అయిపోం. ఓకే, అంటే ఇది ఎంట్రీ అవ్వలేదు, బట్ స్టిల్ ఎలా ఎంట్రీ అవ్వచ్చు, స్కాల్ప్ పరంగా అయినా మనం కొద్దిగా లాభపడచ్చు, స్కాల్ప్ అయినా కొద్దిగా చిన్న ట్రెండ్ వరకు అయినా క్యాప్చర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి సింగిల్ క్యాండిల్ ఆర్డర్లో ఫామ్ అయింది మళ్ళీ ఇక్కడ. ఓకే, ఈ ఏరియాని టచ్ చేస్తూ ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఫామ్ అయింది. అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా, అంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కాదు, ఇండ్యూస్మెంట్ అనమాట అది. కాకపోతే ఏంటంటే ఆ ఏరియా ప్రకారం లైక్ ఏంటంటే అప్ సైడ్కి ఇలాగా మనకి సిగ్నల్ ఇచ్చింది. ఇదిగోండి. ఓకే, లైక్ ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోన్ బ్రేక్ చేసినట్టే బ్రేక్ చేసి పైకి క్లోజ్ అయింది. ఓకే రైట్, ఏది ఇక్కడ దీన్ని టచ్ చేస్తూ ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఇంబ్యాలెన్స్ని టచ్ చేస్తూ ఓకే 10:30 to 10:45 లోపు మనకి చేంజ్ ఆఫ్ ది అంటే లైక్ ఆ క్యాండిల్ ప్రకారం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా వచ్చినట్టు అయ్యింది. ఓకే 10:45 లోపు ఈ హై కూడా బ్రేక్ అయిపోయింది, మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి. ఓకే 10:45 లోపు హై కూడా బ్రేక్ అయిపోయింది. సో అక్కడ ఎంట్రీ అవ్వచ్చు, బట్ స్టిల్ స్కాల్ప్ పరంగానే ఎంట్రీ అవ్వగలం. లైక్ ఏంటంటే ఒక క్విక్ మూవ్ తీసుకొని వచ్చేయాలి, లేదంటే టార్గెట్ ఇదిగోండి ఇక్కడ ఆర్డర్ ఫ్లో చూడండి. ఇది ఇక్కడ లైక్ ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్లోకి ఇక్కడ ఎంట్రీ అయ్యామనుకోండి. ఓకే సింగిల్ క్యాండిల్ ఆర్డర్లోకి ఇక్కడ ఎంట్రీ అయ్యామనుకోండి. ఓకే జస్ట్ ఈ మూవ్ ఇలా తీసుకొని వచ్చేయడమే, ఇలా వెళ్ళి ఇలా వచ్చేయడమే. ఓకే అంతే, అంతకుమించి మనం ఎక్కువ చేయకూడదు. బికాజ్ అది లైక్ అంటే ఇంకా ఎక్స్పెక్ట్ చేయకూడదు, లైక్ ఇండ్యూస్మెంట్ తీసుకొని ఇంకా ముందుకు వెళ్తుంది వెనక్కి వెళ్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేం. జస్ట్ స్కాల్ప్ పరంగానే మనం అక్కడ వెళ్ళగలం అన్నమాట. ఇంకా అంతకుమించి మనం ఏం చేయలేం, బికాజ్ ట్రెండ్కి అగైనిస్ట్గా కౌంటర్ ట్రెండ్ అది. ఓకే అయితే ఇక్కడ చూసుకుంటే ఇది చాలా పెద్ద స్టాప్ లాస్ ఉన్నది, అందుకే నేను ఇది ఎంట్రీ అవ్వలేదు. ఓకే ఇది చాలా 100 పాయింట్లు ఎంత ఉంది. అట్ ద సేమ్ టైం అంటే నేను ఎలా ఎంట్రీ అవుతుందని చూసానంటే అక్కడ 1 minute టైం ఫ్రేమ్లో ఇక్కడ మనకు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ 1 minute టైం ఫ్రేమ్లో దీన్ని టచ్ చేస్తే కొద్ది స్టాప్ లాస్ పాయింట్స్ తగ్గుతున్నాయి అన్నమాట. లైక్ ఇక్కడ చూసుకుంటే 50 పాయింట్స్ అలాగ వస్తున్నాయి అన్నమాట. దీన్ని టచ్ చేస్తే వెళ్దాం అనుకున్నాను, బట్ అదేంటంటే డైరెక్ట్గా మన సింగిల్ క్యాండిల్ ఆర్డర్లో క్విక్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచే పైకి వెళ్ళిపోయింది. సో అందుకే ఇంకా ఎంట్రీ అవ్వలేదు. ఎంట్రీ అయినా వేస్ట్, లైక్ చిన్న స్కాల్ప్ టైప్లో చేసుకోవాలన్నమాట, ట్రెండ్ డౌన్ సైడ్ వస్తుంది. ఓకే సో ఆ విధంగా ఏంటంటే ఇలాంటివి కూడా మనం క్యాప్చర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట. రైట్ ఓకే సైడ్ అయితే ఇక్కడ మనకి స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే లైక్ 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఎర్లీ మార్నింగ్ మార్కెట్ ఎలా ట్రావెల్ అవుతూ వస్తుంది కదా, ఇక్కడ ఇండ్యూస్మెంట్ అనేది లేకుండా అలా ట్రావెల్ అవుకుంటూ వెళ్ళిపోయింది అనమాట. ఇక్కడ పాసిబిలిటీ ఇండ్యూస్మెంట్ జరిగింది. ఓకే బ్రేక్అవుట్ స్ట్రక్చర్ వచ్చింది. ఓకే బట్ స్టిల్ ఈ ఎంట్రీ ఇక్కడ లైక్ మీరు ఎంట్రీ అవుతారంటే నేను ఎంట్రీ అవ్వను. ఓకే అంటే రిట్రేస్మెంట్ అయ్యి మార్కెట్ ఇక్కడ రిట్రేస్మెంట్ అయ్యి ఇక్కడికి వస్తే ఎంట్రీ అవ్వను. ఇక్కడ ఈ ఏరియా దగ్గర లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్ క్లోజ్ అయితే డౌన్ సైడ్ వచ్చేవాడిని, బట్ స్టిల్ అక్కడ మనకి రాలేదు. రైట్ చూద్దాం తర్వాత. ఆర్డర్ బ్లాక్ ఎంట్రీకి రాలేదు. ఓకే ఇది ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ జనరల్గా 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం, కాకపోతే ఇది ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట మెజారిటీ ఆఫ్ ద టైమ్స్. ఓకే సో బికాస్ పైన ఇంబ్యాలెన్స్లు అవన్నీ విండిపోయామాట. రైట్ తర్వాత మళ్ళీ ఇంకా మనకి ఏమైనా ఆపర్చునిటీ వచ్చిందా అంటే చూపిస్తాను. లైక్ ఆపర్చునిటీ అంటే ఏం లేదు. ఓకే సో పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ మళ్ళీ బ్రేక్అవుట్ స్ట్రక్చర్. సో మార్కెట్ అనేది ఇక్కడ ఇంకా కన్సాలిడేట్ అయిపోయింది. సో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఆపర్చునిటీని అయితే లేకుండా పోయింది. యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ మీకు ఆపర్చునిటీ వచ్చినట్టు ఉన్నది. పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్, ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఫెయిల్. ఓకే కిందన డిమాండ్ జోన్ ఉన్నదన్నమాట. కిందన లైక్ ఇక్కడ ఇంపార్టెంట్ సపోర్ట్ ఉన్నది. సపోర్ట్ అని కాదు, ఈ సపోర్ట్ ఎంత పెద్ద సపోర్ట్కే కాదు, ఈ ఆర్డర్ బ్లాక్ ఉంది కదా, ఇప్పుడు ఇది రియాక్ట్ అవుతుంది కదా. పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్, దీనికి కరెక్ట్ ఇక్కడ ఇంబ్యాలెన్స్లు ఉండిపోయి ఆ ఇంబ్యాలెన్స్లు ఏం టచ్ చేయకుండా వచ్చుతూ ఫామ్ అయిన ఆర్డర్ ఫ్లో అన్నమాట. సో అలాంటివి మనం 1 minute టైం ఫ్రేమ్లో ఫెయిల్ అవుతాయి అన్నమాట. ఇవి తీసుకోకూడదు మనం అలాంటివి. ఓకే అందుకే ఈ ఎంట్రీ ఫెయిల్ అవుతుంది. మీకు ఒకళ్ళు తీసుకుంటే ఈ ఎంట్రీ ఫెయిల్ అవుతుంది అన్నమాట. ఓకే పైన ఇంబ్యాలెన్స్లు చాలా ఉండిపోయాయి. ఓకే ఆ ఇంబ్యాలెన్స్లు టచ్ చేసి ఇప్పుడు ఇక్కడ ఇది ఉందా, పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్, ఇక్కడ ఈ ఆర్డర్ ఫ్లో ఉంది కదా, ఈ ఆర్డర్ ఫ్లో టచ్ చేసి ఇది ఇలా డౌన్ సైడ్ వచ్చినా మనం ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఎంట్రీ అవ్వడానికి బాగుంటుంది. ఓకే అలాగా రాలేదు, సో మనం ఆ ఎంట్రీ అక్కడ తీసుకోలేం. రైట్ ఓకే ఏదైతే నేను ఈరోజు మార్కెట్లో అయితే ఎంట్రీ అయితే ఏమీ లేదు. ఆపోజిట్ సైడ్లో అయితే ఒక ఎంట్రీ ఉంది, బట్ స్టిల్ రిస్కీ. చాలా మెచ్యూరిటీ లైక్ ఏంటంటే చాలా ఎక్స్పీరియన్స్ కావాలి ఇలాంటి ఎంట్రీస్ క్యాప్చర్ చేయాలంటే. సో అది అంత ఈజీగా రాదు. బిగినర్స్కి అయితే నేను అది లైక్
ఎంకరేజ్ లైక్ సజెస్ట్ చేయండి. ఓకే, సో అది రైట్ అయిపోయింది. ఈరోజు మార్కెట్ గురించి మనం చెప్పుకోవడం అయిపోయింది. సో రేపటి మార్కెట్ గురించి రేపు చాలా ఇంట్రెస్టింగ్. సో డే టైం ఫ్రేమ్ దగ్గర నుంచి ఒకసారి వద్దాం. డే టైం ఫ్రేమ్లో ఇక్కడ మనకి బేరిష్ ఎన్గల్ఫింగ్ ఫామ్ అయింది, ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది. ఓకే, సో ఇంబ్యాలెన్స్ అంటే రేపు ఒకవేళ టచ్ అవుతుందో లేదని తర్వాత చూద్దాం. 4 hours టైం ఫ్రేమ్, 1 hour టైం ఫ్రేమ్. 1 hour టైం ఫ్రేమ్లో ఇటువైపు ఒక మంచి ఇంపార్టెంట్ ఏరియా. ఓకే రైట్, 45 minutes టైం ఫ్రేమ్, 30 minutes టైం ఫ్రేమ్. ఓకే, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ టైప్. ఓకే రైట్, బాగానే ఉన్నది. అయితే ఇప్పుడు సినారియో ఏంటి? ఓకే, 50 minutes టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ హైస్ ఎలా వస్తున్నాయి ఏంటో చూద్దాం. పుల్ బ్యాక్, పుల్ బ్యాక్, పుల్ బ్యాక్. ఓకే, 50 minutes టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ హై ఇక్కడ ఉన్నది మనకి. ఓకే, సో అయితే రేపు ఒకవేళ మార్కెట్ ఇప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ ఇక్కడ టచ్ అయినా సరే, ఇక్కడ మీరు ఇది లైక్ ఏంటంటే ఇది ఇండ్యూస్మెంట్. 50 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఇండ్యూస్మెంట్ అయిపోయినట్టు. ఓకే, బట్ స్టిల్ ఇది డేంజరస్. ఇక్కడ ఏంటంటే మనకి డిమాండ్ జోన్ వచ్చేస్తుంది, ఒక లైక్ ఇంబ్యాలెన్స్ డిమాండ్ జోన్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకుంటారా అంటే లైక్ కొద్ది కష్టమే. ఓకే, సో కొద్ది కష్టమే, నేనైతే ఇక్కడ ఎంట్రీ తీసుకోలేను. ఓకే, ఎర్లీ మార్నింగ్ దీన్ని టచ్ చేసి ఈ అప్ సైడ్ బ్రేక్ అయిపోవచ్చు, బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉన్నది మనకి. ఓకే, బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉన్నది. అయితే నేను ఎక్కడి నుంచి అయితే లైక్ ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే ఈ డిమాండ్ జోన్ ఉంది కదా ఇక్కడ మనకి, ఐదర్ లైక్ ఇక్కడి నుంచైనా అప్ సైడ్కి వెళ్ళచ్చు. ఓకే, లైక్ లేదంటే 30 minutes టైం ఫ్రేమ్ ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఇంబ్యాలెన్స్ తీసుకున్నాం కదా, ఇది ఇక్కడ ఒక ఇంబ్యాలెన్స్ ఉన్నది. ఓకే, ఐదర్ మార్కెట్ ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఓకే ఇక్కడి నుంచి అయినా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రావచ్చు, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇచ్చి అప్ సైడ్కి వెళ్ళచ్చు. లేదంటే ఇక్కడ ఇది 1 hour టైం ఫ్రేమ్ ఉంది కదా, ఇక్కడే ప్రీవియస్ క్యాండిల్ యొక్క లో ఉంది కదా, ప్రీవియస్ డే ఒక లో, ప్రీవియస్ డే లో ఇది కదా, ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇచ్చి అప్ సైడ్ వెళ్తే మాత్రం ఈ ఆర్డర్ బ్లాక్ 50 minutes టైం ఫ్రేమ్లో అనేది ఇక్కడ ఇది తీసుకోవడానికి మనం తీసుకోలేము అన్నమాట. ఓకే, 1 minute టైం ఫ్రేమ్లో అయినా 50 minutes టైం ఫ్రేమ్లో అయినా ఇది ఆర్డర్ బ్లాక్. సో అక్కడ మనం ఎంట్రీ తీసుకోలేం. సో మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అప్ సైడ్కి వెళ్ళినా సరే ఓకే, అప్ సైడ్కి వెళ్ళినా సరే ఓకే వెళ్ళినామండి. వెళ్ళినా నాకు ఎక్కడంటే లైక్ ఈ ఏరియా దగ్గర మార్కెట్ ఇక్కడ బ్రేక్ చేసినట్టే బ్రేక్ చేసి ఓకే లోన క్లోజ్ అయిపోతాయి. 50 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్లోని లోన క్లోజ్ అయిపోయి ఐదర్ 1 or 2 candles మీకు ప్రతిరోజు చెప్పుకుంటూ వస్తుంది. సో రిపీటెడ్గా నేనైతే చెప్పినా మీకు బోరింగ్ ఉంటుంది. సో మీరే అర్థం చేసుకోండి. లైక్ సింగిల్ క్యాండిల్తో బ్రేక్అవుట్ అయితే బ్రేక్ అయ్యి మళ్ళీ లోన క్లోజ్ అయిపోవడం, లేదంటే ఒక క్యాండిల్ బ్రేక్అవుట్ అయ్యి సెకండ్ క్యాండిల్ లోనకు వచ్చేసిన, ఫస్ట్ క్యాండిల్ ఇలా బ్రేక్అవుట్ అయ్యి సెకండ్ క్యాండిల్ లోన్కి వచ్చేయడము. అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితేనే మనం ఒక లిక్విడిటీ స్వీప్ని నమ్ముతాం అన్నమాట. సో టోటల్గా ఇంక డౌన్ సైడ్ వచ్చేస్తాం అన్నమాట. సో ఈ డిమాండ్ జోన్ ఇంకేవేం పనిచేయవు. టార్గెట్ ఇక్కడ వరకు అలా వెళ్ళిపోవచ్చు. ఓకే, ఈ దాయిలు పెట్టుకున్నాను చూడండి, 50 minutes లైక్ 30 minutes టైం ఫ్రేమ్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్, అక్కడ వరకు మనం అలా వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ ఇక్కడ అయితే మాత్రం ఇప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ ఇలా వచ్చినా సరే, లేదంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇంకా ఇది అప్ సైడ్కి వస్తుంది. ఓకే, అప్ సైడ్కి వస్తుంది. ఇక్కడి ఎంట్రీ ఆర్డర్ బ్లాక్ తీసుకుంటారంటే నేను అంత ఈజీగా తీసుకోలేను. ఓకే, అంత ఈజీగా నేను వెంటనే తీసుకోలేను. దానిపైన లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసిన తర్వాతనే లోన్కి ఇలా వస్తేనే మళ్ళీ నేను ప్లాన్ చేస్తాను అనమాట. ఏదైనా సరే ఇది ఇంపార్టెంట్ ఏరియా, ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా. ఐదర్ ఎక్కడైనా సరే, లేదంటే 5 minutes టైం ఎక్కడైనా సరే. ఓకే, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఎందుకు పెడుతున్నానంటే ఇందాక డే టైం ఫ్రేమ్లో మీకు ఇక్కడ చెప్పాను కదా, బేరిష్ ఎన్గల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకే, సో ఎగ్జాక్ట్గా ఒకవేళ మార్కెట్ లేకపోతే గ్యాప్ అప్పో లేదంటే మార్కెట్ ఈ కింద నుంచి అప్ సైడ్కి ఇలా వస్తుంది అనుకుందాం, ఈ కింద నుంచి ఇలా అప్ సైడ్కి వస్తుంది అనుకుందాం. ఇక్కడ ఇప్పుడు ఇందాక చెప్పాను చూడండి, ఆ సినారీ ఏదో లైక్ ఏంటంటే అవ్వలేదు. ఆ సినారీ అవ్వకుండా ఇంకా అప్ సైడ్ ఇలా వస్తుంది అనుకున్నాం. ఇక్కడ ఈ ఏరియా దగ్గర మనకి డే టైం ఫ్రేమ్ ఏరియా అది ఉన్నది, మళ్ళీ ఏంటంటే ఈక్వల్ హైస్ ఉన్నాయి. సో మార్కెట్ అనేది లైక్ 50 minutes టైం ఫ్రేమ్లో బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్లో లోన క్లోజ్ అయిపోయినా సరే లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు ఇక్కడ నుంచి టోటల్లీ డౌన్ సైడ్ కూడా ఇచ్చేచ్చు అన్నమాట. ఓకే, టోటల్లీ డౌన్ సైడ్ కూడా వచ్చేచ్చు, ఇంకా టోటల్లీ బేరిష్ సైడ్ పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఆ విధంగా ఏంటంటే నేను ప్లాన్స్ అనుకుంటున్నాను. నేను ఇంకా చెప్పచ్చు డెప్త్గా, బట్ ఎక్కువ ఎవరు చూడట్లేదు, ఏం చేయట్లేదు. సో నాకు చెప్పాలని కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు అసలు. ఏదో చెయ్యాలి కదా అని చేస్తున్నాను. చూసి ఒక 50 మంది 60 మంది కోసం చేస్తున్నట్టున్నది. ఓకే, అవి ఏదో ఛానల్ రన్ చేయాలి కదా అని చెప్పేసి పెడుతున్నాను. సో అందుకే ఇంకా అంత పుంజి చెప్పబోతు కావట్లేదు నాకు. ఓకే ఫైన్. సో అది మాట ఈరోజు గురించి కాంటెంట్. మీకు ఏదైనా ప్రాబ్లం పాయింటర్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే
కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అడ్వాన్స్ లిక్విడ్ స్టార్ట్ చేసుకుని ఇంకా డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, నాకు కాల్లో వాట్సాప్ చేసినట్టయితే మీకు కోసం డీటెయిల్స్ ఫుల్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.